డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని వైసీపీలో మాట్లాడుతున్నారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి ఇదని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? డిఎస్సిలో అక్రమాలు జరగలేదని చెప్పి ఎవరైతే సంబంధిత అధికారులు, అంటే ఇప్పుడు లోకేష్ గారు కాదండి, ఎవరైతే అధికారులు రోటర్ విధానంలో ఎట్లా మనం తీసుకున్నామో, ఎట్లాగా శాప్గా అంటే ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్ కోటాలు ఎట్లా జరిగింది ఏంటి 1 by 1, దాని తర్వాత వీళ్ళు ఏదైతే అలిగేషన్స్ పెట్టారో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడారో వాళ్ళందరూ ఎవరెవరికి వాళ్ళకి ఎట్లా పోయింది. ఈ రోటర్ విధానం ఎవరు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు. ఈ రోస్టర్ విధానం, రోటర్ కాదు రోస్టర్ విధానం అసలు ఏంటి అనేది క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు రాజీనామా చేయాలి అసలు డిఎస్సి పేపర్ లీక్ అయిందా? లీక్ అవ్వలేదు. ఆ కేసు అయినా వేసారా? ఆ కేసులని పని అంటే ఆ ఫోన్ అభ్యర్థులు ఎవరైనా కేసు పెట్టారా మాకు అన్యాయం జరిగిందని చెప్పి? ఎవరు కేసు పెట్టలేదు. ఎవరు కేసు పెట్టకుండా ఇప్పుడు లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయాలి? చేయాలిస్తే జగన్మోహన్ రెడ్డి 11 మంది రాజీనామా చేయాలి. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు, అది పక్కన పెట్టేసండి. ఇప్పుడు లోకేష్ ఎందుకు రాజీనామా చేయాలి అని వాళ్ళు కోరుతున్నారంటే అక్కడ ఏదో సెంటర్ లో జరిగింది దానికి తీసుకొచ్చి ఇక్కడ పొరుగుతున్నారు అంతే తప్ప వీళ్ళ దగ్గర వీళ్ళు చేసే ఆరోపణలకి సరైన నిజ ఆధారాలు లేవు, ఏమీ లేవు. ఊరికే ఏంటంటే గాల్లో మాట లోకేష్ రాజీనామా చేయాలంటే వాళ్ళందరూ ఏంటంటే పూర్వం మీకు గుర్తుండొచ్చు, ఏంటంటే ఏమైనా స్కామ్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని తిరిగితే స్కామ్ చేసుకొని ఇచ్చేవాళ్ళు వైసీపీఎల్. అట్లానే ఇప్పుడు కూడా ఐడెంటిటీ క్రైసిస్ వైసీపీఎల్ని వాళ్ళు ఏమైనా ప్రెస్ మీట్లకు వచ్చినా వంశీ బండారు గారు అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ వేసుకుంటున్నాడు. సో వాళ్ళకి ఇంకేది దొరక్క వాళ్ళ అఫీషియల్ పేజీల్లో వాళ్ళ కార్యకర్తలకి అరే ఈడున్నాడు ఒకడున్నాడు అని గుర్తించడం కోసం లోకేష్ గారు రాజీనామా చేయాలి, లోకేష్ గారు రాజీనామా చేయాలి అంతే తప్ప లోకేష్ గారి మీద ఒక ఆరోపణకి ఒక ఆధారం కూడా లేదు. వాళ్ళన్ని పకడ్బందీగా చక్కగా ఎక్కడ అవినీతి లేకుండా వీళ్ళు ఎంతకీ చేయాల్సి వస్తుంది అంటే గ్రూప్ 1 వీళ్ళ నాన్న ఉన్నప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ లో కర్నూలు దగ్గర ఏం జరిగిందో అందరికీ తెలుసు, ఐలాండ్ లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అవన్నీ లేకుండా చక్కగా ప్రాథమికంగా పారదర్శకంగా జరగడంతో వీళ్ళు ఉక్రోషం తట్టుకోలేక లోకేష్ గారిని రాజీనామా చేయడం అన్నం తప్ప ఏమీ లేదు. ఆయనకు తెలియదండి, ఆయన ఎట్లా చేయాలో ఏంటో తెలియదా. వీళ్ళు ఎవరండి వేలుముద్రగాళ్ళు వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ ముక్కికి నక్కకి నాగలోకానికి ఎవడో కూడా తెలియదు. చెప్పాలంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ కార్యకర్తలకు ఆడ ఎవడో కూడా తెలియదు. వాళ్ళందరి చేత ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టించి లోకేష్ గారు రాజీనామా చేయమన్నాం తప్ప ఏమీ లేదు. ఐడెంటిటీ క్రైసిస్ అండి. ఇప్పుడు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వంలోనే ఏ మినిస్ట్రీ కూడా చక్కగా పారదర్శకంగా వాళ్ళ మినిస్ట్రీ అన్ని చేస్తున్నారు. ఉదాహరణ లోకేష్ గారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఎడ్యుకేషన్ మార్చారు, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని దిశానిర్దేశం మార్చారు. అట్లా పేరెంట్స్ మీటింగ్, టీచర్స్ పేటిఎం పేరెంట్స్ టీచర్ మీటింగ్ దానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. అలాగే వాళ్ళతో పేరెంట్స్ టీచర్స్ మా అబ్బాయి ఎట్లా చదువుతున్నాడు ఏంటి ఎన్ని చేస్తున్నారని చెప్పి ఉక్రోషం తట్టుకోలేక ఇవన్నీ చేయడం తప్ప ఏమీ లేదు. వీళ్ళు మాట్లాడితే నాడు నేడు చేశానంటారు. ఏం చేసేవాళ్ళు చెప్పనా? మా నాన్నగారు వాళ్ళు లేకపోతే మా పెదనాన్న వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు చదువుకున్నప్పుడు మంచి లావుపాటు బెంచులు ఉండేవి. ఆ బెంచులన్నీ అమ్ముకు పెట్టి ఇరవై బెంచులు పెట్టారు. దానికోసం తప్ప నాడు నేడు కింద రంగులు వేసానంట. రంగులు కావాలి. ఆ డిఎస్సి టీచర్లు ఇచ్చావా? లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చావా? లేదు. సరిగ్గా నువ్వు ఏమైనా బుక్స్ గురించి కానీ ఏదైనా గురించి పట్టించుకున్నావా అంటే నాడు లేడు అని చెప్పి నేర్చుకోవడం తప్ప దానికి లేదు. లోకేష్ గారు సమిష్టంగా మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మార్చి ప్లస్ అంతకుముందు 1-1-1 నారాయణ 1-2-3 4-5-8 చేతన 1-2-3 గౌతమ్ స్కూల్ 1-2-3 అవన్నీ కాకుండా ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ స్కూల్లో 1-2-3 ర్యాంకులు స్టేట్ వైడ్ కి వచ్చినాయి అని చెప్పి ఆ పిల్లల ఫోటోలు పెట్టి వాళ్ళందరితోటి గెట్ టుగెదర్ పెట్టుకుని అలాగే నియోజకవర్గాల వారిగా మండలాల వారిగా విలేజ్ వారిగా వాళ్ళందరినీ ఇప్పుడు మోటివేట్ చేసి వాళ్ళందరితో మాట్లాడుతునేటప్పటికీ వీళ్ళందరూ ఎడ్యుకేషన్ లో ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటో చెప్పనా? అందరూ చదువుకుని వెళ్ళిపోతారు. మా పేటిఎం గారు చెప్పేది ఎవరు ఏంటో వాళ్ళ బాధ. లోకేష్ గారిని చెప్పిస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైనా మళ్ళీ ఎన్ని అవ్వదు కదా అనే ఉద్దేశంతో వాళ్ళ బాధ తప్ప ఏమీ లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కింద ఉన్నప్పుడు మాధ్యమిక శాఖ విద్యా వ్యవస్థను రద్దు చేసినట్టు చేసి ఆ మాధ్యమిక విద్యాశాఖలో ఉన్నటువంటి టీచర్లు ఏదైతే ఉన్నారో వారిని ప్రాథమిక విద్యాశాఖలోకి తీసుకురావడం జరిగిందండి. ఆ తీసుకొచ్చే క్రమంలో ఎవరైతే ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ స్కూల్స్ లో చెప్పే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి టీచర్స్ ని ఏదైతే మిడిల్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి, ఏదైతే 7th to 10th 6th to 10th అనేటటువంటి సిలబస్ చెప్పేటటువంటి స్టూడెంట్స్ కి వచ్చి వారు చెప్పే క్రమంలో వారి సబ్జెక్ట్ ని కోల్పోవడం జరిగింది. నేర్చుకునేటటువంటి పిల్లలు వారి సబ్జెక్ట్ ని చాలా వరకు లాస్ అవడం అనేది జరిగిందండి. ఇవాళ నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత
16,000 డిఎస్సి పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మెగా డిఎస్సి లో భాగంగా 16,000 పోస్టులు ఒకేసారి రిలీజ్ చేయడం అంటే అది కూడా గత 10 సంవత్సరాల్లో ఏనాడు కూడాను ఒక డిఎస్సి పోస్ట్ కూడా నోటిఫికేషన్ పడండి. వచ్చే టైం 16,000 పోస్టులు పడినాయి సార్. వాళ్ళు 16,000 మంది టీచర్లు తీసుకోవడం జరిగింది సార్. డిఎస్సి లో అక్రమాలు జరిగినాయి అంటున్నారు కదా, ఏం అక్రమం జరిగింది, ఎట్లాగే అక్రమం జరిగింది, ఏ విధంగా అక్రమం జరిగింది? పేపర్ లీకేజ్ జరిగిందా? పేపర్ లీకేజ్ జరిగే అవకాశం లేదు. అది కంప్లీట్ కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్. అది ఇంకా ఏ విధంగా జరిగిద్ది? ఇవాళ నేను కూర్చున్న ఎగ్జామ్ పేపర్, నా పక్కన కూర్చున్న ఎగ్జామ్ పేపర్ కంప్యూటరైజ్ సేమ్ ఉండదు. నాకు ఒక ఫార్మాట్ లో వస్తే తనకు ఒక ఫార్మాట్ లో వస్తుంది. నాకు రోల్ నెంబర్, నాకు 1 అనే క్వశ్చన్ వస్తే అడిగే 30 40 క్వశ్చన్ వచ్చింది. అట్లాగా జంబ్లింగ్ సిస్టమ్ లో ఉండేటటువంటి కంప్యూటరైజ్ ఎగ్జామ్ ని ఏ విధంగా లీక్ అయింది, ఏ విధంగా అయింది వాళ్ళు చెప్పమనండి. చెప్పే వ్యక్తి కన్నా కనీసం నాలెడ్జ్ ఉండాలిగా. డిఎస్సి ఏంటండి, డిఎస్సి అనేది ఏ రకంగా ఎగ్జామ్ జరిగింది, అది ఏ విధంగా లీకేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది అనేది చెప్పాలిగా, తెలియాలి కదా. వారి వల్ల 16,000 మంది పోస్టులు రిలీజ్ చేసి 16,000 మంది డిఎస్సికి టీచర్లు రిలీజ్ చేశారు. గత 12 సంవత్సరాల్లో ఏ రోజు కూడా డిఎస్సి అనేది నోటిఫికేషన్ పడలా. 2024లో వచ్చిన నోటిఫికేషన్ ముందు 12 సంవత్సరాలు ఏనాడు డిఎస్సి నోటిఫికేషన్ జరగదు, ఒక డిఎస్సి రిక్రూట్మెంట్ జరగల. 16,000 మంది టీచర్లు వచ్చి ఒక మైలేజ్ వచ్చిన తర్వాత ఆ మైలేజ్ ని డ్యామేజ్ చేయాలంటే ఏదో ఒక ప్రాపగాండా అనేది ఉండాలి. అదో ప్రాపగాండా అంతవరకే సార్. అదే కాదు సార్ చెప్తున్నాను, ఏదో ఒక ప్రాపగాండా అనేది క్రియేట్ చేయాలి. 2 లక్షల మంది ఉద్యోగం రాశారు, అందులో కేవలం 16,400 మంది 16,500 మంది మాత్రమే ఉద్యోగాలు సంపాదించారు. కాబట్టి ఆమె తీసేస్తే మిగతా 2 లక్షల మంది మా రచ్చగొట్టామంటే పార్టీకి మైలేజ్ రావాలి కానీ అన్నటువంటి ఒక బొజ్జల్లే కార్యక్రమం తప్ప ఇందులో ఏమీ ఉండదు సార్. అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది, ఏం తప్పు జరిగింది, ఎవరి ద్వారా తప్పు జరిగింది అనేది ఒక చిన్న లూపోల్ అన్నది తీసుకొచ్చి ఇదిగోండి ఈ విధంగా జరిగింది అంటే పార్టీ అవసరం లేదు, ప్రజలే వాళ్ళకి తీర్పునిస్తారు. వచ్చే ఎలక్షన్ లో ప్రజలే తీర్పునిస్తారు సార్, మనం చెప్పవసరం లేదు. అది వైఎస్ఆర్సీపీకి తీర్పునిస్తారా, టీడీపీకి తీర్పునిస్తారా అనే తర్వాత ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, అక్కడ ఎవరి ద్వారా జరిగింది అనేది ఒకటి చూపించమనండి. ఇవాళ నీట్ అనే ఎగ్జామ్ జరిగింది, నీట్ అనే ఎగ్జామ్ లో అవకతవకలు జరిగింది అని చెప్పిందే కేంద్ర ప్రభుత్వం. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి కేంద్ర ప్రభుత్వం. అట్లాగా మేము అనేది ఏంటంటే మీకు అక్రమాలు జరిగినాయి, మీరు చెప్తున్నారు అక్రమాలు అనేది ఏపీఎస్సీ బోర్డు ద్వారా జరిగిందా, లేదంటే నారా లోకేష్ గారి పేషీ ద్వారా జరిగిందా, బోర్డు మెంబర్ల ద్వారా జరిగిందా, ఎవరి ద్వారా జరిగింది మిమ్మల్ని చెప్పమంటున్నాం కదా. మీరు అది చెప్పట్లేదు, కేవలం అతనికి ఉద్యోగం రాలేదు, ఇతనికి ఉద్యోగం రాలేదు అనే మాటే చెప్తున్నారు తప్పించి వాళ్ళు మీకు ఎందుకు ఉద్యోగం రాలేదు అంటే బోర్డు మెంబర్స్ ప్రతిదీ కూలంకషంగా వాళ్ళకి వచ్చిన మార్కులు, వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వచ్చిన మార్కులతో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పారు. మీకు వాటిని మీరు ఫైల్ చేసుకోండి, వాటిని ఫైల్ చేసుకుని ఆ బోర్డు మెంబర్స్ చెప్పిందని మీరు కౌంటర్ మాట్లాడండి. మీరు ఆ కౌంటర్ మాట్లాడమని కేవలం అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది అని చెప్తున్నారు తప్పించి మీరు వాళ్ళు ఏపీఎస్సీ బోర్డు మెంబర్స్ ఎందుకు రాలేదు అని జరిగిందని మీరు ఎందుకు తీసుకోవట్లేదు అని మేము అడుగుతున్నాం. నారా లోకేష్ గారు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అంటే విద్యా వ్యవస్థ మీద మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తనదైన శైలిలో ముద్ర వేసుకుని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వాళ్ళకు మెరుగైన ఉపాధి అవకాశాలు చేజిక్కించుకునే విధంగా పాఠ్యాంశాలను రూపకల్పన చేస్తూ వాళ్ళని ఉత్తీర్ణులుగా పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం మెరుగైన విద్యతో పెంచడంతో పాటు పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఇప్పుడు ప్రస్తుతిస్తున్నటువంటి సర్వపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం అయితేనేమి, మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ గారి పేరుతో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో కానీ నాణ్యతతో కూడినటువంటి సౌకర్యాలు అందజేస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల వైపు అడుగులు వేసే విధంగా వాళ్ళని మరి మోల్ చేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి వచ్చారంటేనే నారా లోకేష్ గారి పనితనం ఏంటో మనకి అర్థమవుతుంది. సార్ మనకి పెద్దలు చెప్పినటువంటి లోకోక్తులు ఏంటంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఇంకో దారి అన్నట్లు ఇప్పుడు నీట్ అనేది ఒక మెడికల్ విద్యార్థులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రవేశ పరీక్ష సంబంధించి ఒక రాష్ట్రంలో జరిగినటువంటి దానికి బీజేపీ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి అయిన ధర్మాన ప్రధాన్ గారు విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో నిర్వహించినటువంటి నిరసనలకి రాజీనామా చేయాల్సి వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పకడ్బందీగా జరిగినటువంటి డిఎస్సిలో ఏ విధమైనటువంటి అవకతవకలు పాల్పడలేదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకొచ్చి మీడియా ముందు పెట్టినటువంటి ప్రతి ఒక్క అంశానికి, ప్రతి ఒక్క అభ్యర్థికి సంబంధించిన ఆరోపణలు కానివ్వండి, అభియోగాలన్నింటినీ కూడా తుత్తునీలు చేస్తూ అటు అధికారులు ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సరైన సమాధానం ఇచ్చి డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు ఏమీ లేవు, పకడ్బందీగా నిర్వహించాము, ఎక్కడైతే ఎవరికైతే సీట్ రాలేదు, మాకు మెరిట్ లో ఉన్నా కూడా మాకు అవకాశం లభించలేదని వాళ్ళ యొక్క సమస్యలు లేవనెత్తారు. ఆ సమస్యలకు పరిష్కారం చూపించి అటు కోనా శశిధర్ కానివ్వండి, మొన్నటిదాకేమో అవకతవకలు అన్నారు, స్పోర్ట్స్ కోటా అన్నారు,
తర్వాత పేపర్ లీక్ అయిందని అన్నారు, తర్వాత డబ్బులు ఇచ్చి అమ్ముకున్నారని అంటారు. ఏ రకంగా చూడాలంటే వీళ్ళ మాటలు? సార్ ఇందులో ఏ ఒక్క దాంట్లో కూడా నిజాలు లేవండి. ఇది వాస్తవదూరమైనటువంటి ఆరోపణలు. ఇప్పుడు ఎదుటోడి మీద మనం బురద చల్లితే వాళ్ళు కడుక్కుంటుంటే చూడాలనేటటువంటి తాపత్రయం తప్ప ఇంత పకడ్బందీగా నిర్వహించే దమ్ము లేకనే వైసీపీ సర్కార్ గత 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా కనీసం టెట్ కూడా నిర్వహించలేక ఆపసోపాలు పడినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. విద్యార్థి వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి అవసరమైనటువంటి ఉపాధ్యాయులను నియమించేందుకు నారా లోకేష్ గారు కోర్టులో ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా అధిగమించి మరి న్యాయ వ్యవస్థనే గౌరవిస్తూనే ఉన్న కేసులను అధిగమించి డిఎస్సి అనే ఒక ప్రక్రియని మరి చాలా పకడ్బందీగా సమర్థవంతంగా నిర్వహించి ఈ రోజు దాదాపు 16,000 చిల్లర ఉపాధ్యాయులు ఈ రోజు స్కూళ్లలో పనిచేస్తున్నారంటే ఆ విద్యార్థులు జరిగినటువంటి మేలు, ఇటు ఉపాధ్యాయులుగా నిరుద్యోగులకు వచ్చినటువంటి మేళ్ళని ఆ వైసీపీ సర్కార్ జీర్ణించుకోలేకనే ఇటు డిఎస్సీలో అవతారాలు జరిగాయని చెప్పేసి మనం చేసేది ఇప్పుడు ఒక వ్యక్తిగా ఎవరు ఏం చేయలేరండి. వ్యవస్థలో ప్రజలే తీర్పిచ్చారు. మీకు నిజంగా వైసీపీ పార్టీ కానివ్వండి, అందులో పనిచేస్తున్నటువంటి నాయకులు కానీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దానికి మొన్న వాళ్ళు 151 సీట్లతో రాజ్యాన్ని అప్పచెప్తే, రాష్ట్రాన్ని అప్పచెప్తే, అధికారాన్ని ఇప్పిస్తే వాళ్ళు ఏ విధంగా పద్దిన మంచం వ్యవహారం ఉందో అలా చేసి ఈ రోజు 11 సీట్లు పడిపోయారు. ఇంకా అదే విధమైనటువంటి భావజాలాన్ని వాళ్ళు నరనరాల్లో జీర్ణించుకుని ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క విషయాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు ఒకటే రెండిట్లో ఏదో ఒక్కొక్కటే మిగిలిద్దని ప్రజలందరిలో కూడా అలాంటి భావనే ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలే సక్రమంగా తీర్పిస్తారు. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన విధానం? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం తీరు బాగానే ఉందండి. జనాలు కూడా ప్రజలు హర్షించదగినట్టుగానే ఉన్నారు. జనాలందరూ కూడా ఈ తల్లికి వందనం రీసెంట్ గా డబ్బులు పడ్డాయి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పడ్డాయండి. అట్లాగే గ్యాస్, అట్లాగే ఇప్పుడు రైతుల ఖాతాలో కూడా జమ అయినాయి. ఇది సంతోషంగానే ఉన్నారు జనాలందరూ కూడా. లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుందండి. స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో కూడా ఒక కార్పొరేట్ స్కూల్ రేంజ్ లో కూడా జరుగుతున్నాయండి. అందరూ చాలా సంతోషపడతా ఉన్నారు. అంటే ఇప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు అంటున్నారు లోకేష్ ని రాజీనామా చేయాలి అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. దాని మీద మీరేం? ఎందుకు రాజీనామా చేయాలండి? బుక్కులు ఆయన బొమ్మ వేసుకున్నారని చెప్పేసి రాజీనామా చేయాలా? స్కూల్కి రంగేసుకున్నారని చెప్పేసి రాజీనామా చేయాలా? దేని గురించి చేయాలి? పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు లోకేష్ గారిని చూసి చాలా ఆనందపడతా ఉన్నారు, చాలా ఉల్లాసంగా ఉన్నారు. అక్రమం ఎక్కడ జరిగిందండి? అక్రమం ఉంటే బయట పెట్టండి. ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మీరు బయట పెట్టి మాట్లాడాలి, కానీ ఆ రకంగా మాట్లాడటం సరైనది కాదండి. అది చాలా తప్పది. మీరు పక్కదారి పట్టిస్తాకి చూస్తున్నారు కాబట్టి అది చాలా దారుణంగా ఉంది. మీరు ఎప్పుడూ కూడా లబ్ధి పొందాలని ఏదో ఒకటి మచ్చిపూచి మారాడిగా చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు. సక్రమంగా చేసే వాళ్ళని ఏదో బురదలాలి, ఏదో ఈ ప్రభుత్వం మీద డ్యామేజ్ తేవాలి, డ్యామేజ్ చేసి మీద అధికారం రావాలని చెప్పి సంకలు కొట్టుకున్నారు. అది ఏం జరగదండి. అది అలా మాట్లాడతారండి, అనేకమైన ఆరోపణలు చేస్తా ఉంటారు. వాళ్ళకి పని పాట లేదు. వాళ్ళకి 11 సీట్లకి పరిమితి అయ్యారు కాబట్టి వాళ్ళ మైండ్ దెబ్బింది అనుకోవాలి చెప్పాలంటే. డిఎస్సీలు అక్రమాలు జరిగాయి, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీలు మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? నిజంగా లోకేష్ బాబు గారు అక్రమాలు జరుగుంటే రాజీనామా చేస్తాడు. ఆయన ఏం చేయలేదు కదా, చేసుంటే చేస్తాడు. బహిరంగ లోకేష్ గారు సవాల్ విసిరారు. వీళ్ళకి వైసీపీ వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వచ్చి చర్చలో కూర్చుంటే అప్పుడు ఈయన అవతాపలైనా బయట పెడితే వాళ్ళు అప్పుడు రాజీనామా చేయడానికి అవకాశం ఉంటుంది. మరి వీళ్ళు రాకుండా ఏది మాట్లాడేసి పక్కన కూర్చుంటే జరిగే విషయం కాదు కదా. అది ఒక విషయం చెప్తాను మీకు. వీళ్ళు గొడ్ల పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వైసీపీ వాళ్ళు, ఓసర వాళ్ళు లాంటి వాళ్ళు. ఓసర వాళ్ళు రంగులు మార్చినట్టుగా వీళ్ళు రంగులు మారుస్తారు. వీళ్ళకి అది అలవాటు. ఏంటి నిజంగా లోకేష్ బాబు గారు అవకతవకలు చేస్తుంటే ఏది రూపు చూపించు, అప్పుడు రాజీనామా చేస్తారా లేకపోతే ఏంటనేది అప్పుడు తెలిసింది. కాదు, ఎందుకని ఇలా మాట్లాడతారంటారు వైసీపీ వాళ్ళు అంతేనండి. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళు చేయలేరు. ఎదుటి వాళ్ళ మీద పొరపాటుతే వాళ్ళ కాన్సెప్ట్. విద్యాశాఖలో చిన్నపిల్లలకి నాణ్యమైన భోజనం పెడుతున్నారు లోకేష్ బాబు గారు. ఏంటి వీళ్ళు పన్ను చిక్కల మీద వాళ్ళ పేర్లు వేసుకొని ఫోటోలు వేసుకొని హైలైట్ చేసుకున్నారు. అలాంటివి ఏం లేవు. నాణ్యమైన భోజనం పెడుతున్నారు, నాణ్యమైన డ్రెస్ ఇచ్చారు, ఒరిజినల్ బ్రాండ్. వాళ్ళ బాబు చదువుకునే స్కూల్లో డ్రెస్ ఈ పిల్లలకి ఇచ్చారు. అవునా? వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చారా? తుక్కు డ్రెస్లు ఇచ్చేవాళ్ళు. ఏం తప్పేంటి? అంకేం తప్పేంటి? నాణ్యమైన భోజనం పెడుతున్నారు. విద్యాశాఖలో ఇవాళ రోజున లోకేష్ బాబు గారు ఒక తప్పు చేసేటడానికి ఆస్కారం లేదు. వీళ్ళ దగ్గర అసలు ఛాన్సే లేదు. ఒక మొక్కలో చెప్పాలంటే లోకేష్ బాబు గారిని అంటానికి వీళ్ళు అనర్హులు. ఏంటి లోకేష్ బాబు గారు ఈ రోజున చిన్నపిల్లలకి ఇంట్లో 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా అందరికీ తల్లికి వందనం వేయించారు. ఏంటి తప్పేంటి? ఆయన చేసిన తప్పేంటి?
విద్యాశాఖలో చేసిన తప్పండి. ఒక ప్రూఫ్ చూపించమనండి, ఈ వైసీపీ గవర్నమెంట్ ఒక ప్రూఫ్ చూపించమని, అప్పుడు మాట్లాడమనండి. లేదంటే బహిరంగ సభలకు రమ్మనండి. అంటే ప్రజలు తప్పుదోవ పట్టించడానికి ఇలా మాట్లాడుతున్నారంటారా? పక్కా 100% పక్కదోవ పట్టించడానికి ఇవన్నీ కక్షలు, కార్పణ్యాలు, మత విద్వేషాలు, కుల మత గొడవలు పెడతానికి ఇది చేస్తున్నారు.